ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఆకట్టుకున్న భారీ ర్యాలీ. ముగిసిన జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి 13వ వార్షిక మహోత్సవం. వీఆర్కి బదిలీ అయిన బుట్టాయిగూడెం ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు. జనసేన పార్టీలోకి చేరిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ. కార్మికులకు వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ వామపక్షాల ఆధ్వర్యంలో నిదర్శన. జంగారెడ్డిగూడెంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామ్ తాల్లూరి తదితరులకు ఘన స్వాగతం పలికారు. జడ్పీటీసీ బాబ్జీ, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ, జనసేన పార్టీ చింతలపూడి కన్వీనర్ మేకా ఈశ్వరయ్య, పూర్వపు కౌన్సిలర్ వలవల తాతాజీ, జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు షేక్ పీరు, మండల పట్టణ కేడర్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించారు. భారీ స్థాయిలో బాణసంచా పేల్చారు. సుమారు 300 కార్లు, 1000 మోటార్ సైకిల్ ర్యాలీతో మధ్య ఆంజనేయ స్వామి ఆలయం నుంచి జంగారెడ్డిగూడెం పట్టణ వీధుల గుండా సూర్య ఫంక్షన్ హాల్ కి తరలి వచ్చారు. జనసేన పార్టీలో చేరే వివిధ పార్టీల నాయకులు సైతం ఈ ర్యాలీలో సందడి చేశారు. పవన్ కళ్యాణ్ కు జై, జనసేన పార్టీ జై అంటూ నినాదాలు చేశారు. యువత కేరింతలతో ర్యాలీలో పట్టణ వీధులు మారుమోగాయి. రాష్ట్ర జానపద కళాకారులు ఎల్ఆర్ కృష్ణబాబు శిష్య బృందం ధరణి జయహో నృత్య ప్రదర్శన చేస్తున్న సందర్భంగా ట్రయల్ రన్ నిర్వహించారు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు 3000 మందితో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు వివరించారు. జంగారెడ్డిగూడెం సూర్య ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాల్లూరి రాము, కందుల దుర్గేష్ చిన్నారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మానవత కన్వీనర్ త్రిపుర రమేష్ తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెంకు చెందిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ జనసేన పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్, రాష్ట్ర కార్యదర్శి తాలూరి రామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సూర్య ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఆత్మీయ సమావేశంలో సిహెచ్ఆర్ కు జనసేన పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కొల్లేపర ఆనంద్, రాఘవరాజు, ఆదివిష్ణు తదితరులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు జనసేన పార్టీలోకి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైనటువంటి జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఇవాళ పోల్నాడు బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున నాయకులు, అన్ని కులాలకు చెందినవారు, ప్రధానంగా ఆర్యవైశ్య కులానికి చెందినవారు, ఇతర కులాలు, ఇతర మతాలకు చెందిన అనేక మంది జనసేన పార్టీల్లో జాయిన్ అవ్వటం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో జనసేన పార్టీ అత్యద్భుతంగా ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు కలిసి నడుపుతున్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ అద్భుతమైనటువంటి కార్యక్రమాలను రూపకల్పన చేస్తూ వాటన్నిటినీ ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి ఈ సందర్భంలో రోజు రోజుకి జనసేన పార్టీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది, కూటమి గ్రాఫ్ పెరుగుతూ ఉంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖని దేశంలోనే నెంబర్ 1 శాఖగా తీర్చిదిద్దినటువంటి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాంటి నేపథ్యంలో ఇవాళ బాబ్జీ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ ఇంతమంది నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం అంటే జనసేన పార్టీ ప్రాంతంలో మరింత బలంగా వేళ్లూనుకుంటుందనేటువంటి మాటను తెలియజేస్తూ, కూటమి యొక్క ధర్మాన్ని కాపాడుతూ 3 పార్టీలు యొక్క స్నేహ సంబంధాలు చక్కగా కొనసాగి ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరగా ఒక మాట చెప్తాను. ఇవాళ పార్లమెంటులో అమరావతి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఇవాళ ద్వంద్వ వైఖరితో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ చర్చలో పాల్గొనకుండా వాకౌట్ చేయడం అనేది ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళు చేస్తున్నటువంటి మోసం అనేటువంటి మాటని తెలియజేస్తా ఉన్నాను. వారు ఆ రోజున 30,000 పైచిలకు ఎకరాలు ఉండాలి, తప్పనిసరిగా మేము సహకరిస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాట ఆడి ఇప్పుడు అందరూ కలిసి సాధించుకుంటున్నటువంటి అమరావతిని 50,000 కోట్లతోటి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అద్భుతంగా ముందుకు సాగుతున్నటువంటి అమరావతిని ద్వేషిస్తూ వ్యతిరేకంగా వాకౌట్ చేయడం అనేది నీచమైనటువంటి కార్యక్రమం. అదే కాకుండా ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్న వ్యక్తిగత విమర్శలను కూడా తిప్పికొడుతున్నాం. మేము ఇవాళ మీరు ఏ రోజు కూడా మంచి పరిపాలనా దక్షుడిగా పేరు తెచ్చుకోలేకపోయారు. అదే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ కానీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖ కానీ, అటవీ శాఖ కానీ, పర్యావరణ శాఖ కానీ వీటన్నిటినీ కూడా అద్భుతంగా నడుపుతూ పంచాయతీరాజ్ శాఖని దేశంలోనే నెంబర్ 1 చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి మీకు ఏమాత్రం అర్హత లేదు. మీరు ఉమ్మేస్తే, ఆకాశం మీద ఉమ్మేస్తే ఆ ఉమ్ము వచ్చి తిరిగి మీ మీద పడుతుంది అనేటువంటి మాటని తెలియజేస్తూ, ఇలాంటి మూర్ఖపు వ్యక్తిని ప్రజలు అందుకే 11 సీట్లకు పరిమితం చేశారు. రేపు ఎన్నికల్లో మళ్ళీ 11 కూడా కాదు 0 సీట్లతో మీకు సరైనటువంటి సమాధానం చెప్తారనేటువంటి మాటను తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బాబ్జీ గారికి మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. జై జనసేన. బొట్టాయిగూడెం సబ్ ఇన్స్పెక్టర్ దుర్గా మహేశ్వరరావుపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఒక యువకుడిని తీవ్రంగా గాయపరిచారు అన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను విఆర్ కు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారని సమాచారం. గతంలో రెడ్డి గణపవరంలో జరిగిన తిరునాళ్లలో జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిపై ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు లాఠీతో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో ఆ విద్యార్థి 2 చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాల కారణంగా ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలకు హాజరు కాలేకపోయాడని
దీనివల్ల తన విద్యా సంవత్సరం పూర్తిగా వృధా అయిందని బాధితుడు అధికారుల దృష్టికి తీసుకువచ్చాడని తెలియజేస్తున్నారు. న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రాథమిక విచారణ అనంతరం ఎస్ఐను విఆర్లోకి పంపుతూ నిర్ణయం తీసుకున్నారని, శాంతి భద్రతను కాపాడాల్సిన వారే అతిగా ప్రవర్తిస్తే సహించేది లేదని ఈ చర్య ద్వారా స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నందు ఉచిత వ్యాయామం శిక్షణ ఇస్తున్నట్లు వాకర్స్ సంఘం అధ్యక్షులు దండు ధనరాజు తెలియజేశారు. ఉదయం వ్యాయామం చేసిన తరువాత 6:30 నుండి ఉచిత వ్యాయామ శిక్షణ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని దినచర్యగా అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. వ్యాయామం చేయడం వలన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయ 13వ వార్షికోత్సవ పూజలు కన్నుల పండుగ నిర్వహించారు. స్వామి ఏ శరణం అయ్యప్ప అంటూ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. 3 రోజుల పాటు నిర్వహించిన వార్షికోత్సవ పూజాది కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప స్వామి మూల విరాట్ కు విశేష ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి జరిపారు. భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేశారు. రాత్రి అయ్యప్ప స్వామి పడి పూజోత్సవంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. శివలింగాకారంలో ఉన్న లడ్డూ ప్రసాదాన్ని వేలం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత చైర్మన్ కేసరి రామిరెడ్డి, ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి, కార్యదర్శి గంగు జగన్మోహన్ రెడ్డి దంపతులు, నెక్కలపూడి సూర్యచంద్రరావు దంపతులు, బాకి శ్రీనివాసరెడ్డి దంపతులు, తమ్మన వెంకటేశ్వరరావు, కొల్లేపర కృష్ణారావు, గుంట్ల వెంకటేశ్వరరావు, పోలు మాల్యాద్రి రెడ్డి, తానంకి వీరభద్రరావు దంపతులు, అభిన దత్తాత్రేయ దంపతులు పాల్గొన్నారు. స్వామి శరణం అయ్యప్ప శరణం. మన జంగారెడ్డిగూడెం దగ్గర గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవాలయం 13వ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు 3 రోజుల పాటు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. మొదటి రోజున గోపూజ, గణపతి పూజ, మండపారాధన, లక్ష్మీ హోమ కార్యక్రమాలు జరిగాయి. 2వ రోజున మహాచండీ హోమము, లక్ష పుష్పార్చన కార్యక్రమం, మహాపరిపూజ కార్యక్రమం పూర్తయింది. 3వ రోజున ఈ రోజున స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకములు, మహాపూర్ణాది కార్యక్రమం, అలాగే అన్న సమారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఇదే విధంగా స్వామివారికి 3 రోజుల పాటు కూడా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బ్రాహ్మణ సమక్షంలో కూడా అనేక విధాలుగా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. స్వామియే శరణమయ్యప్ప. జంగారెడ్డిగూడెంలో బుట్టాయిగూడెం రోడ్డు నందు వెంచేసి ఉన్న సీతారామచంద్ర స్వామికి 16 రోజుల సారెను సమర్పించే కార్యక్రమం నిర్వహించారు. స్వామి వారికి వివిధ రకాల పండ్లు, తీపి పదార్థాలతో పాటు పసుపు, కుంకుమ, చీరను సమర్పించారు. జై శ్రీరామ్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. వికాస తరంగిణి, కోలాట నృత్య కళాకారులు, ఛాయా జగదీశ్వరి, పూర్వ కౌన్సిలర్ పసుమర్తి రమాదేవి, పరిపూర్ణ, పసుమర్తి చిన్ని విజయలక్ష్మి, కర్పూరం సుప్రియ తదితరులు పాల్గొన్నారు. 108 రకాలను స్వామివారికి నైవేద్యంగా అందజేశారు. సీతారాముల కళ్యాణం నిర్వహించిన తరువాత భక్తి శ్రద్ధలతో స్వామివారికి సారెను సమర్పించినట్లు తెలియజేశారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నా పేరు తడికిమల శ్రీనివాసరావు. నేను ఈ రామాలయానికి చైర్మన్ ని. ఈ రోజున మన జంగారెడ్డిగూడెం గ్రామానికి సంబంధించిన ఆడవాళ్ళందరూ కూడా కలిపి అమ్మవారికి పెళ్లైన తర్వాత 16 రోజుల పండుగ నిమిత్తం సారి సమర్పించారు. సమర్పించాలి కాబట్టి అందరూ వచ్చి తండోపతండాలుగా వచ్చి వేలాదిగా వచ్చి జనాలుగా లేడీస్ వచ్చి స్వామివారికి అమ్మవారికి సారి సమర్పించారు. ఈ కార్యక్రమం చాలా ఆనందకరంగా జరిగింది. కాబట్టి వచ్చిన ఆడవాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు, మా అభిమానాలు. జై శ్రీరామ్, హరే శ్రీనివాస. నా పేరు జగదీశ్వరి. శ్రీకృష్ణ పురంధరదాస భజన మండలి. మేమందరం కూడా రాముల వారి సీతాదేవికి గాని వేణుగోపాల స్వామి గుడికి గాని ఎప్పుడు సారి తీసుకొచ్చినా మమ్మల్ని పిలుస్తారు. మేము దీంట్లో పాల్గొంటాము. ఈ సారిలో కోలాటం చేస్తాము, పాటల కీర్తనలు కూడా పాడతాము. మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషిస్తున్నాం. ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం బుధవారం యథావిధిగా అందజేశారు. వేకువజామునే అర్హత కలిగిన పెన్షన్దారులకు పెన్షన్లను అందజేశారు. కమిషనర్ కొమ్మినేని వెంకటరమణతో పాటు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పరిమి సత్యనారాయణ, బొబ్బర రాజ్పాల్ కుమార్, గుమ్మడి ప్రసాద్, రావూరి కృష్ణ, దాకారపు కృష్ణ, పెనుమర్తి రామ్ కుమార్, పూర్వ కౌన్సిలర్ వలవల తాతాజీ,
గడా సుబ్రహ్మణ్యం, టీడీపీ కార్యదర్శి కోనేటి చంటి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఖచ్చితంగా పెన్షన్దారులకు పెన్షన్ అందించే విధంగా చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా అర్హత కలిగిన పెన్షన్దారులకు పెన్షన్ అందించే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఈ రోజున పెన్షన్లో కార్యక్రమంలో భాగంగా ఎప్పుడూ కూడా నెల మొదటి రోజున 1వ తారీఖునే కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అన్నీ కూడా ఇస్తున్నామండి. ఇలాగా ఈ పార్టీలో అందరూ కూడా ఇక్కడ వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీలు కానీ కూటమి నాయకులు అందరూ కూడా వెళ్ళి అక్కడ పెన్షన్లతో ఇచ్చే వాళ్ళతో పాటు మనం కూడా ఉండి అందరికీ కూడా పెన్షన్లు ఇస్తున్నారండి. ఈ పెన్షన్లో అందరికీ కూడా ఇప్పుడు మేమందరినీ కూడా ఎంక్వైరీ చేస్తే ఏ విధమైన ఎవరో కూడా మమ్మల్ని ఎవరిని డబ్బులు అడగట్లేదు, ఏమీ అడగట్లేదు. కరెక్ట్ గా మాకు పెన్షన్ అంతా కూడా 1వ తారీఖున టెన్షన్ గా వస్తుందండి. మళ్ళీ అట్లాగే మనకి ప్రభుత్వ పాలన అంతా కూడా కూటమి పాలన అంతా కూడా చాలా బాగుందని చెప్పని మా అందరికీ చెప్తున్నారండి. దీని గురించి మేము ఇటువంటి ప్రభుత్వంలో మేమందరం భాగస్వామ్యమైనందుకు మేమందరం గర్వంగా చెప్పుకుంటాం. 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక వర్గ పోరాటాలు ఉధృతమవుతాయని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి రమణ హెచ్చరించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లను నేటి నుండి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్లాక్ డే పాటించాలని ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపులో భాగంగా జంగారెడ్డిగూడెంలో ఏపీ మున్సిపల్ ఫెడరేషన్ జిల్లా సహకార సొసైటీ, సివిల్ సప్లై, గవర్నమెంట్ టింబర్ డిపో, కేఆర్పురం గిరిజన కార్పొరేషన్, సివిల్ సప్లై హామీలు తదితరులు నల్ల రిబ్బన్లు పెట్టుకుని నిరసన వ్యక్తం చేస్తూ విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఆఫీస్ వద్ద రేలంగి నాగరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి రమణ మాట్లాడుతూ ఎప్పటికైనా ఈ 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని, వాటిని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫెడరేషన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొనపాము విఘ్నేష్, లక్ష్మారెడ్డి, గంపల వెంకటేష్, పొడిదోలు దుర్గారావు, ఎడ్లపల్లి సుబ్బారావు, యాదాల వెంకటేశ్వరరావు, కేఆర్పురం గిరిజన కార్పొరేషన్ హమాలి నాయకుడు కత్తుల రాజేష్, పితాని సురేష్, కొత్తూరు నాగేష్, బొక్కా శ్రీనివాస్, వేల్పుల రాజు, పొడిగోలు గొయ్యమ్మ, మంగమ్మ, రమణ పాల్గొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న కార్మిక సంఘం పెట్టుకునే హక్కు, కార్మిక పని భద్రత హక్కు, చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాలని రద్దు చేస్తూ నేటి నుండి లేబర్ కోడ్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలకి ఈ రోజు నుంచి సమాధి చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు బీజేపీ కేంద్రంలో ఉండి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, ఆదాని అంబానీ సంస్థలకు అనుకూలంగా పనిచేస్తూ కార్మికులకి కట్టు బానిసలుగా చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఈ 4 లేబర్ కోడ్లు తెచ్చింది. దీనికి వ్యతిరేకంగా భవిష్యత్తులో కార్మిక వర్గం అనేక ఉద్యమాలు చేపడుతుంది. ఒకసారి కార్మిక వర్గం హక్కులు సాధించుకొని అమలు చేసుకున్న తర్వాత ఈ రోజు ఆ హక్కులు తీసివేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కార్మిక వర్గం ఒప్పుకోదు. రానున్న రోజుల్లో ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన ఐక్య కార్యాచరణ ఉద్యమాన్ని కార్మిక వర్గం నిర్ణయిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
వెల్కమ్ బ్యాక్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయనున్న కార్మిక ఉద్యోగ వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని, రద్దు చేసిన పాత 29 కార్మిక చట్టాలు పునరుద్ధరించి అమలు చేయాలని కోరుతూ ఆకివీడు నందు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేట్ పెట్టుబడిదారులకు కార్మికులను కట్టు బానిసలుగా చేసే 4 లేబర్ కోడ్లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, కార్మిక వర్గంపై ఫాసిస్ట్ మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ అనాగరిక దాడికి నిరసనగా ఏప్రిల్ 1ని బ్లాక్ డేగా పాటించాలని, 4 లేబర్ కోడ్లు అమలుకు వ్యతిరేకంగా సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు రామిశెట్టి శ్రీనివాస్, శేషగిరిరావు, రాంబాబు, శ్యామ్, వెంకన్నబాబు, పొట్టి త్యాగయ్య, కందాల నాగవర ప్రసాద్, వానపల్లి వెంకట సుబ్బారావు, చేగుండి పెద్దిరాజు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక రంగంలో 36 రకాల పనులు చేసేటటువంటి కార్మిక వర్గం ఇవాళ సమాజంలో అనేక పనులు కొనసాగి చేస్తూ వారి కష్టాన్ని దారబోసి కష్టపడుతున్నటువంటి కార్మిక వర్గానికి ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రయోజనాలు లేనటువంటి పరిస్థితిలో ఇవాళ కార్మిక వర్గం జీవిస్తా ఉన్నారు. కార్మిక వర్గం 6 కాలం కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా కుటుంబాన్ని పోషించలేనటువంటి దీన స్థితిలో కార్మిక వర్గం ఉంది. అదేవిధంగా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేశారు. ఆ సంక్షేమ బోర్డు ద్వారా కార్మిక వర్గానికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనీసం పెంచకుండా గతంలో ప్రకటించినటువంటి నామవాస్తు ప్రయోజనాలు మాత్రమే అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వాటిని పెంచాలని, ఇవాళ సహజ మరణానికి 2 లక్షలు ఇవ్వాలని, అలాగే ప్రమాద మరణానికి 10 లక్షలు కేటాయించాలని, అలాగే ఇవాళ మ్యారేజ్ సంబంధించినటువంటి బెనిఫిట్ ని ₹1,00,000 ఇవ్వాలని, వాళ్ళ డెలివరీకి బెనిఫిట్ ని 50,000 ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళ యొక్క చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్లు అలాగే వివిధ బెనిఫిట్స్ ని కూడా ప్రభుత్వం పెంచి అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఇవాళ ప్రభుత్వాన్ని ఆర్నిష్టలుగా అడుగుతా ఉన్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళ చాలా తక్కువ బెనిఫిట్స్ తో అమలు చేస్తామని ముందుకొచ్చారు. వాటిని ఇప్పటికే చాలా చోట్ల ఇవాళ పెండింగ్ లో ఉన్నటువంటి క్లెయిమ్స్ ఉన్నాయి. వాటిలన్నింటిలో కూడా విడుదల చేయాలని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నది. అపరాలు కొనుగోలు నిబంధనల పట్ల, కొనుగోలు ఆలస్యం పట్ల బుధవారం ఏలూరు శివారు సుంకరివారి తోట రైతు సేవా కేంద్రం వద్ద అపరాల రైతులు ఆందోళన చేశారు. అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సేవా కేంద్రం వద్దకు తీసుకువచ్చిన పంట రోజులు తరబడి ఇక్కడే ఉండిపోవడం వలన ఆ పంటను కాపలాకు రాత్రులు పగలు ఇక్కడే పడిగాపులు కావాల్సి వస్తుందని, రైతులు ఇబ్బందులు పడకుండా అర్థం చేసుకోకుండా అధికార యంత్రాంగం వ్యవహరిస్తోందని అపరాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రం ముందు ధర్నా నిర్వహించి ఆందోళన చేపట్టారు. రైతు సేవా కేంద్రం వద్దకు తీసుకువచ్చిన పంటను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పరిశీలించారు. అనంతరం అక్కడికి వచ్చిన మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ తో సంప్రదింపులు జరపగా పెసర పంటను వెంటనే గోడౌన్స్ కు తరలిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ, ఒకవైపు కొనుగోలు టార్గెట్ పూర్తయిందని, గత కొన్ని రోజులుగా కొనుగోలు నిలిపివేయడంతో అపరాల రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతులు పండించిన పెసర, మినుము పంటలను పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు నిబంధనలతో రైతులను ఇబ్బందులకు గురి చేయడం తగదని తెలిపారు. ఇప్పటికే తగిన దిగుబడులు రాక పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయి అపరాల రైతులు నష్టపోయారని చెప్పారు. అపరాల కొనుగోలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. సుంకరవారి తోట రైతు భరోసా కేంద్రం దగ్గరకు వచ్చారు. ఇక్కడ అపరాలకు సంబంధించిన ప్రధానంగా పెసర, మినుము సంబంధించిన కొనుగోలు కేంద్రం సంబంధించి మొత్తం పెసర పంటను అమ్ముకునే దశలో ఉంది. అయితే ఇక్కడ అందరూ కూడా రైతులు తీసుకొచ్చి తమ పంటని ఇవాళ ఆర్ఎస్కే దగ్గర పెట్టారు. అయితే గత 3-4 రోజులుగా దీన్ని పూర్తిగా సరుకుని ట్రాన్స్పోర్ట్ చేయకపోవడం వల్ల మొత్తం అంతా సరుకు ఎక్కడే ఉండిపోయిన పరిస్థితి ఉంది. రైతులందరూ కూడా రాత్రి అనక పగలనక ఇక్కడే కాపలా ఉండి తమ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఇందులో మళ్ళీ నాణ్యత ప్రమాణాల్లో మళ్ళీ మేము పరిశీలించాలని చెప్పేసి అధికారులు చెప్పడం వల్ల రైతులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. అంతా కూడా జల్లిడి పట్టి తీసుకొచ్చి సంచులు వేసిన సరుకుని వాళ్ళ గొడవలను తరలించే ప్రయత్నం చేయకపోవడం వల్ల రైతులందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ఇవాళ గౌరవ డిఎం గారు కూడా, మార్కెట్ డిఎం గారు కూడా ఇక్కడికి వచ్చారు. వారితో కూడా రైతులు చర్చించారు.
ఈ రోజు మొత్తం సరుకు మేము తరలిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దాని మీద రైతులందరూ కూడా తమ ఆందోళన విరమిస్తా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవకుని ఈ మొత్తం సరుకుని ఈ రోజే మొత్తం ట్రాన్స్పోర్ట్ చేయకపోతే కనుక ఇవాళ అపరాల రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది, నష్టపోయే పరిస్థితి ఉంటుంది. వాతావరణ మార్పులు కూడా వస్తా ఉన్నాయి. వర్షం పడితే కనుక మొత్తం సరుకు అంతా కూడా పాడైపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పెసర పంటని వెంటనే కొనుగోలు చేసి రైతులను అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. అలా సరుకును తరలించకపోతే కనుక రైతులు మొత్తం అందరూ కూడా సమీకరించి ఈ ఆర్ఎస్కే దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర సెట్టిబుల్స్ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు పాల్గొన్నారు. పట్టణ టీడీపీ ఉపాధ్యక్షులు జి రాధాకృష్ణ, 25వ వార్డు అధ్యక్ష కార్యదర్శులు ఓదర సుబ్బారావు, చిట్టిబోయిన ఆంజనేయులు, కోటా శివ, బొంకూరి అనిల్, పార్టీ నాయకులు వెంకటేశ్వరరావు, తామాడ వెంకటరమణ, సమ్మంగి నాగేశ్వరరావు, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం, ఆకట్టుకున్న భారీ ర్యాలీ. ముగిసిన జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి 13వ వార్షిక మహోత్సవం. వీఆర్కి బదిలీ అయిన బుట్టాయిగూడెం ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు. జనసేన పార్టీలోకి చేరిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ. కార్మికులకు వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ వామపక్షాల ఆధ్వర్యంలో నిదర్శన. వార్తలు సమాప్తం. నమస్కారం.